క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫ్రెండి, మరలా ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటను మనం విందాం. ఆ, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో వైద్యుడైన లూకా గారి చేత వ్రాయబడిన మాటను మనం ఈ సమయంలో కొద్దిగా ధ్యానించుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ మాట రాసిన సందర్భం అపొస్తలుడైన పౌలు ఎథెన్స్లో ఉన్నాడు. అక్కడ అరియోపాగు అనే కొండ మీద విద్వాంసులు తత్వవేత్తల మధ్య బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధిస్తున్న క్రమంలో అటు ఇటు చుట్టూ చూస్తే అన్ని విగ్రహాలు కనబడ్డాయి. కనబడ్డప్పుడు ఒక విగ్రహం తల మీద ఇలా రాయబడి ఉంది. ఏమని అనంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. వాళ్ళు చాలా భక్తిపరులని గమనించాడు పౌలు ఎథెన్స్లో. అయితే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించడం అనేది చేశాడు. ఇది మారు మనసుకు సంబంధించిన పిలుపు. అయితే పౌలు జీవితంలో మొదటిసారి ఈ విషయాన్ని అన్ని జనులకు చెప్పటం జరిగింది. అయితే చెప్పిన మాటలో ఉన్న సంగతి ఏంటి అంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అజ్ఞాన కాలములు అంటే జ్ఞానం లేని కాలం, వివేకం లేని కాలం. ఏంటి ఆ కాలం అనంటే, యేసు ప్రభు భూమి మీదకి రాకమునుపు సువార్త వినబడని కాలం అది. కనుక ఆ సమయంలో ప్రజల మధ్యలో వెలుగు సరిగా లేదు. అక్కడ రోమీలు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని చూసి సృష్టి దేవుడు అనుకునే ఆ జనులకు అపొస్తలుడైన పౌలు మొదటిసారిగా ఈ యొక్క మారు మనసుకు సంబంధించిన పిలుపును ఈ వాక్యములో మరి పొందుపరిచాడు. ఆ అజ్ఞాన కాలములను అంటే జ్ఞానం లేని కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అంటే వాస్తవానికి మానవుణ్ణి శిక్షించాలి చేసే పాపానికి, కానీ దేవుడు శిక్షించలేదు, శిక్షించకుండా ఓర్చుకున్నాడు. అందుకని 2వ పేతురు పత్రిక 3:9 ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అన్న మాట రాశాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవ్వరూ కూడా నశించిపోకూడదు. దేవుని ఎదుట అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ కూడా దేవుని యొక్క రాజ్య నివాసులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? ఆ పాత రోజుల్లో ఎలాగో జరిగిపోయింది, జ్ఞానం లేని కాలంలో, వివేకం లేని కాలంలో. ఇప్పుడైతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, ఇప్పుడైతే యేసయ్య సిలువ వేయబడ్డాడు, నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన మరణించాడు. ఇప్పుడు ఎలాంటి సాకులు చెప్పటానికి లేదు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా మారు మనస్సు పొందాలి అనేది అపొస్తలుడైన పౌలు అక్కడున్న గ్రీకులకి, అక్కడున్న రోమీలకి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన లోపల కోరేది ఏంటి అని అంటే మారు మనసు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఇప్పుడైతే అంతటను అందరును అనే మాటలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అని అంటే, 2026లో పుట్టేవా? అయితే నీకు కూడా మారు మనసు కావాలి. ఒకవేళ 3000 సంవత్సరాల క్రిందట పుట్టేవా? వాళ్ళకు కూడా మారు మనసు కావాలి. ఇక్కడ టైం బార్ లేదు. ఈరోజు
దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీవు వాక్యం విన్నావు అని అంటే నువ్వు మనసు మార్చుకోవాలి. వాక్యం నీ దగ్గరకు వచ్చింది అని అంటే 2 కొరింథీ పత్రికలో పౌలు ఇలా రాశాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. అంటే రక్షణ పొందటానికి ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయం. ఎందుకు అనంటే అది ఎథెన్స్లో ఉన్న తత్వవేత్తకైనా, లేకపోతే కామారెడ్డిలో ఉన్న ఆ యొక్క రైతుకైనా, లేకపోతే అమెరికాలో ఉన్న బిజినెస్ మ్యాన్కైనా దేశంతో, కులంతో, చదువుతో సంబంధం లేదు. దేశం ఏ దేశంలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా, ఎంత చదువు చదివినా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అంటే మారు మనసు. మారు మనసు పొందటం అనేది ఇక్కడ మనం గమనించితే ఇప్పుడైతే అంతటను అందరును అని చెప్పబడిన మాటలో అక్కడ మంచోడున్నాడు, చెడ్డోడున్నాడు, పూజారి ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు, దొంగ ఉన్నాడు, రవిడి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒకటే ఆజ్ఞ. ఏంటది అనంటే రోమా 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవునా అంటే నిజమే. లోకంలో అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కనుక అపుస్తలుడైన పౌలు ఆ యొక్క ప్రజల మధ్యలో మారు మనసు కొరకైన పిలుపు ఇవ్వడం జరిగింది. మారు మనసు అనే దానికి గ్రీక్లో మెటనోయా అంటారు. మెటనోయా అంటే అర్థం ఏంటి అనంటే మైండ్ మార్చటం అని అర్థం. అంటే మైండ్ మార్చటం అంటే ఏంటి అంటే 3 విషయాలు. ఒకటి బుద్ధి మారుతుంది, రెండవది భావం మారుతుంది, మూడవది నిర్ణయం మారుతుంది. ఒకప్పుడు బుద్ధి తప్పు చేసి కూడా సమర్థించుకుంది. ఒకప్పుడు భావం అనేది తెలియలా, తప్పు చేసినా దాన్ని గురించి దుఃఖపడలా. మూడోది నిర్ణయం మారుతుంది. పాపం నుండి పక్కకు వైదొలగి దేవుని వైపు తిరగటానికి నిర్ణయం చేస్తాం. అంటే ఇది ఓన్లీ దుఃఖపడటము, పశ్చాత్తాపం తెలియజేయటం కాదు, ఏకంగా దిశను మార్చి జీవిత దిశను దేవుని వైపుకు మరల్చటం. కనుక అజ్ఞాన కాలములు అనంటే అప్పుడు దేవుడు చూచి చూడనట్టున్నాడు. కానీ యేసు ప్రభువు వచ్చి సిలువ వేయబడిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ఎగ్జంప్షన్ అనేది లేదు. దేవుని ఓర్పును దుర్వినియోగం చేయకూడదు. దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చింది అనంటే నిన్ను, నీ పరిస్థితులన్నిటినీ మార్చి దేవునికి ఇష్టడుగా చేయటానికి వచ్చింది. కనుక దేవుని ఓర్పును ఆసరాగా తీసుకుని ఇంకా ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉంటే ఈరోజే మారు మనసు పొందు. మారు మనసు అనంటే 2వ అవకాశం కాదు, ఇది కొత్త జీవితము. అందుకనే యేసు ప్రభు అన్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అని రాశాడు నికోదేము దగ్గర. అంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం మారు మనసుకు తార్కాణం, మారు మనసుకు గుర్తు. కనుక గమనించాలి, పాత ఆలోచనలు, పాత అలవాట్లు, పాత స్నేహాలు అవన్నీ వదిలేయాలి. దేవుడిచ్చిన పిలుపు మేరకు నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి అంటే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలేనని. ఈ మాటను గమనించండి. ఒకవేళ రక్షించబడిన వారైతే ఈ వాక్యాన్ని ఇతరులకు తెలియచేయండి. ఒకవేళ రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఉంటే ఈ సమయం వాయిదా వేయకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని కృపాక్షేమాలు తోడయుని నడిపించునుగాక. ఆమేన్.